జబుల గణేష్ మహారాజ్ కి జై. నమస్కారం. యాత్రలు నా పాత్ర. మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే స్వాములు నేను చూస్తున్నా, చాలా మందికి జ్యోతిర్లింగాలంటే తెలుసు 12 ఉన్నాయని, శక్తి పీఠాలంటే తెలుసు 18 ఉన్నాయని, అష్ట వినాయకులు అంటే తెలుసు 8 ఉన్నాయని చెప్పి, ఇట్నే అన్ని పంచభూతాల లింగాలు 5 ఉన్నాయని తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ వైష్ణవ విష్ణుమూర్తికి దివ్య దేశాలు అంటే దివ్య తిరుపతులు 108 ఉన్నాయని చాలా తక్కువ మందికి తెలుసు. చాలా మందికి తెలియదు. ఎంతమందిని అడిగినా నేను ఏమో అంటున్నాను. అంటే దిస్ ఇస్ టూ మచ్. అయితే నేను అనేది ఏంటంటే, మొత్తము ఇవి 12 ఆల్వార్లు కలిపి మొత్తం దేశమంతా తిరిగి మొత్తము సెలెక్ట్ చేశాను అనమాట. అయితే మొత్తము టోటల్ 108 ఉన్నాయి. అందులో 11 కేరళలు ఉన్నాయి, 84 తమిళనాడులు ఉన్నాయి, 2 ఆంధ్రాలు ఉన్నాయి. ఆంధ్ర అంటే తిరుపతి అండ్ అహోబిలం. 1 గుజరాత్లో ఉంది, ద్వారకా. తర్వాత ఉత్తరప్రదేశ్ 4 ఉన్నాయి. అవేంటేంటి? మథుర, గోకులం, నైమిషారణ్యం, అయోధ్య. తర్వాత మనకు ఉత్తరాఖండ్లో 3 ఉన్నాయి, బద్రీనాథ్, జోషిమఠ్, తర్వాత దేవ్ప్రయాగ్. తర్వాత నేపాల్ 1 ఉంది, ముక్తినాథ్. తిరుపతి పోయినప్పుడు తిరుపతి అండ్ అహోబిలం ఆంధ్ర కవర్ అయిపోయింది. ఆ తర్వాత ఆ నుంచి కంచి పోయినా, కంచిలో స్టే చేసి 16 దివ్య దేశాలు చూసిన అనమాట. 16 చూడొచ్చు ఆడ స్టే చేస్తే, దగ్గరనే ఉంటాయని. కాబట్టి ఇట్లా అన్ని ఒకటి అన్ని 30 దివ్య దేశాలు 31 దాకా తీసాను నేను. అయితే ఇప్పుడు తర్వాత మెల్లమెల్ల భగవంతుని కృప ఉంటే ఇక అన్ని కూడా తీసి చూపెడదామని నాకు కోరిక ఉంది. కాబట్టి మీరు తప్పకుండా ఇవన్నీ చూడండి, ఈ వీడియోలు చూడండి, మీకు మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తే ఆ భగవంతుడు సహకరిస్తే మీరు అన్ని దివ్య దేశాలు చూడండి. అయితే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు చూస్తే మీకు కంప్లీట్గా ఎట్టెట్లా పోవాలి, ఎక్కడెక్కడ పోవాలి, ఏది ఎన్ని కిలోమీటర్ ఉంటుంది, ఎట్టెట్లా చూడాలని చెప్పి అన్ని నీకు డీటెయిల్స్గా మీకు చెప్తాను నేను. కాబట్టి మీరు చూడండి, ధరించండి. ఇది చూసిన తర్వాత మీకు మంచిగా అయితే పొయ్యి కూడా చూడవచ్చు మీరు మంచిగా. కాబట్టి ఇంతటితో నేను ఇది ముగిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ స్వామి శరణమయ్యప్ప. గణేష్ మహారాజ్ కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర. మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మేము దివ్య దేశాలు టూర్ చేస్తున్నాం. 108 దివ్య దేశాలు ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏం సంగతి అంతా మీకు చెప్తా. ఇప్పుడు ఫస్ట్ అయితే తిరుపతి నడవండి. ఆంధ్రాలో 2 ఉన్నాయి, అహోబిలం, తిరుపతి. అయితే ఫస్ట్ తిరుపతికి వెళ్తాం, నడవండి. ఆ తర్వాత మీకు అన్ని డీటెయిల్గా చెప్తా, నడవండి. చలో స్వాములు, ఇప్పుడు మనము రింగ్ రోడ్ ఎక్కినాము, తిరుపతికి వెళుతున్నాము. నడవండి. దివ్య దేశం తిరుపతి కూడా ఒక దివ్య దేశం. రింగ్ రోడ్ ఎక్కినాము, తిరుపతికి వెళుతున్నాము. నడవండి. దివ్య దేశం తిరుపతి కూడా ఒక దివ్య దేశం. జబుల గణేష్ మహారాజ్ కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర. మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము దివ్య దేశాల ట్రిప్లో ఉన్నాం. దివ్య దేశాలంటే మన ఇండియాలో 108 దివ్య దేశాలు ఉన్నాయి. అందులో మన ఆంధ్రప్రదేశ్లో 2 ఉన్నాయి, అహోబిలం అండ్ తిరుపతి. ఇప్పుడు అది దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము. ఆ తర్వాత కంచి పోతాము, అదో 15 రోజులు చేసుకుంటాము. అయితే మధ్యలో మనకు బీచ్పల్లి ఆంజనేయ స్వామి దొరికిండు, ఆయనను చూసుకుందాం. నడండి, దర్శనం చేసుకుని పోదాం. నడవండి. చలో.
జబులో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలు నా పాత్ర. మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము ఒంటిమిట్టకు వచ్చినాం. సీతారామ లక్ష్మణ స్వామి వారి ఆలయం ఇది. అయితే ఇది హైదరాబాద్ నుంచి 444 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ హనుమంతుడు ఉండడు, ఎందుకంటే చాలా పురాతనమైన టెంపుల్ అనమాట. అప్పుడు అది రామాయణంలో శ్రీరాముల వారు హనుమంతుడిని అప్పటికి కలవలే, ఆ టైంలో ఇక్కడ వచ్చినమాట స్వామి. అంత పాత గుడి ఇది. దర్శనం చేసుకుందాం. నడవండి, పోదాం, నడవండి. స్వాములు బ్రహ్మాండమైన దర్శనమైంది. అయితే పంతులు గారు చెప్పారు కదా ఇంతకుముందు, అప్పుడు ఇక్కడ ఋషులందరూ తపస్సు యజ్ఞాలు చేస్తున్నారట. అప్పుడు ఈ రాక్షసులు వచ్చి ఊరికే బాగా సతాయిస్తున్నారు అనమాట. అప్పుడు ఏం చేశారంటే శ్రీరాముల వారిని వేడుకుండ్రు. అప్పుడు శ్రీరాముల వారు ఇక్కడికి వచ్చి వాళ్ళను సంహరించి వీళ్ళకి హెల్ప్ చేసి వీళ్ళను కానిచ్చినారు అనమాట. అయితే మీకు ఇంతకుముందు ఇచ్చినప్పుడు హనుమంతుడు ఇక్కడ ఎందుకు లేడు అంటే అప్పటికి ఇంకా వీళ్ళిద్దరు కలవలే. ఎవరు మన హనుమంతుడు మన శ్రీరాముల వారు అప్పటికి ఇంకా కలవలేదు. అందుకోసమే వితౌట్ హనుమంతుడు ఉన్నారన్నమాట. పక్కకు తర్వాత విగ్రహం పెట్టాను ఒకటి, అది మీకు చూపించిన. నడవండి, చలో. ఇప్పుడు ఇక్కడ తిరుపతి, చలో. స్వాముల వారి సీతారామ లక్ష్మణ స్వామిది దర్శనం బ్రహ్మాండంగా అయింది కదా. ఆ తర్వాత ఈ స్వాములు ఏంటంటే హనుమంతుని గుడి కూడా ఇక్కడ కట్టారనమాట. అది ఇది కూడా చాలా పవర్ఫుల్, చాలా బ్రహ్మాండంగా, చాలా బాగుంది. దర్శనం చేసుకున్నాం మేము. ఇక నడవండి, ఇక మనం తిరుపతి వెళ్ళిపోయాం. నడవండి, చలో. అలిపిరి. జబుల గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర. అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే నిన్న మనము తిరుపతి బయలుదేరినాము. మార్నింగ్ 11:30కి అక్కడ నుంచి వెళ్తే నైట్ 11:30కి ఇక్కడ చేరినాము. అందులో 2 దర్శనాలు చేసుకున్నాము. ఒకటి బీచ్పల్లి, ఒకటి. అయితే 11:30కి వచ్చాము. అయితే ఇక్కడ అడిగినాము ఎట్లా. యాక్చువల్లీ మేము బుకింగ్ చేసుకోకుండా వచ్చినాం టికెట్లది దర్శనానికి. ఇక్కడికి వచ్చినాక అడిగితే వాళ్ళు ఏమన్నా 2 o'clock నుంచి స్టార్ట్ చేస్తారు అవి ఇవ్వడము. కాబట్టి మీరు 2 o'clock లైన్ పడితే దొరుకుతాయని చెప్పింది. సరే స్వామి దయ అని చెప్పి చూస్తాము. అట్లా చేస్తే అప్పటికే తిరిగి చేసే 1 అయింది. ఇక గంటనే కానీ నిలబడ్డాము. 2 hours పట్టింది మాకు అది టికెట్లు దొరకనికి. 2 hours తీసుకొని మాకు ఈవినింగ్ 7 o'clock మాకు దర్శనము అలాట్ అయింది. కాబట్టి ఇక మేము ఏం చేసాము, లాడ్జ్ ఉన్నాము. లాడ్జ్ ఉండేసి అడిగి ఇప్పుడు బయలుదేరాము. స్టార్ట్ అయినాము. ఇప్పుడు పండుకొని చేసి స్నానం చేసి బయలుదేరాము. 5-6 గంటల వరకు అక్కడ చేరుతాము. చాలా దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ అంతా మీకు చూపెడతా. నడవండి, చలో పోదాం.
ఉగ్రం నిరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం హుసేన్ విష్ణుం భద్రం నిత్యోక్తనమామ్యహం. స్వాములు, ఇది నరసింహస్వామి అవతారం. దశావతారాల్లో ఇది ఒకటి. అయితే అన్ని ఒకటప్పుడు నేను చూస్తున్నాను. మంచి అందరి పేర్స్ మంచి చాలా మంచిగా పెట్టారు టీటీడీ వాళ్ళు. కాబట్టి వాళ్ళు గోవింద హరి గోవింద వామన మృగరామ గోవింద. స్వామి, ఇది వామన అవతారం, దశావతారంలో ఒకటి. బలచక్రాన్ని తొక్కేస్తుంది జన్మించింది స్వామి. చూడండి, దర్శనం చేసుకోండి. ఇది గాలి గోపురం అండి, చూడండి. ఈ గాలి గోపురం కాడ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఉంది. ఆపోజిట్లో హనుమంతుంది ఉంది. మారుతి రూపము చిన్నదైనను తేజోమయమై భీతి గొల్పెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కదా నే పలికెద సీత రామ కదా. జై బజరంగబలికి జై. గోవింద హరి గోవింద వామన మృగరామ గోవింద. స్వాములు, ఇది మృగరాముడు అంటే పరశురాముని వారి అవతారం. దశావతారాలు ఇది ఒకటి. దర్శించుకోండి, ధరించండి. ఇక్కడ నుంచి మనం ముంగటికి వెళ్దాం. రామావతారం. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. దర్శించుకోండి శ్రీరామచంద్రుణ్ణి. నడవండి ఇక్కడ నుంచి.
మధ్యలో ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయము, వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం కూడా ఉందండి. చూడండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం శివం విషణం భద్రం మృత్యుర్నమామ్యహం. అక్కడ లక్ష్మీనరసింహ స్వామి, ఇక్కడ యోగ నరసింహ స్వామి. ఇదే మోకాల పర్వతం. అయితే 97లో అన్నమే వచ్చింది. అప్పటి నుంచి నేను ఇప్పటికి 30 సార్లు వచ్చిన. ఎప్పుడైనా వాకింగ్ వెళ్తాను. నేను అప్పుడు నేను స్టార్ట్ చేసిన. నేను మోకాల ఇక్కడ 12 స్టార్ట్ చేసిన. ఎవ్రీ ఇయర్ 20, 30, 40 అయితే అప్పటి నుంచి నేను అనుకుంటా, నన్ను చూసి స్టార్ట్ అయింది. చాలా మంది ఇప్పుడు వేల మంది ఎక్కుతున్నారు. మరి తెలియదు కానీ మొత్తాన్ని స్టార్ట్ చేసి మోకాలతో ఎక్కుతాను. చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానము, స్వామివారి ఆలయము, స్వామివారి దర్శనం కూడా చేసుకోండి. ఇది హనుమాన్ వారి ఆలయము, క్షేత్రపాలకుడు, తిరుపతికి క్షేత్రపాలకుడు. స్వాములు దర్శనం చేసుకోండి. స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇక్కడ అందరూ భక్తులు కొబ్బరికాయలు కొడతారు. ఇక్కడ లోపల పర్మిషన్ ఉండదు కాబట్టి ఇక్కడ బయటనే కొడతారు. స్వామిని దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనము తిరుమల నుంచి ఘాట్ రోడ్తో కిందికి దిగుతున్నాం. నడవండి, వెళ్దాం. ఇప్పుడు మనము తిరుపతి నుండి కంచికి వెళుతున్నాము. కంచిలో 16 దివ్య దేశాలు చూడొచ్చు. మనము కంచిలో స్టే చేస్తే మనకు పక్కపక్కకే ఉంటాయి, అవన్నీ చూడొచ్చు.
యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే మనం ఇప్పుడు తిరుపతి నుంచి బయలుదేరినాం. తిరుపతి నుంచి మనము కంచికి పోదామని బయలుదేరినాం. అయితే మధ్యలో మనకు 67 కిలోమీటర్స్లో మనకు తిరుత్తని అని ఒక సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం వస్తుంది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. నడవండి, చూద్దాం. నడవండి. మనం కొండపై నుంచి చూస్తున్నాము. తిరుపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కొండపై నుంచి ఇప్పుడు మనము సుబ్రహ్మణ్య స్వామి తిరుత్తని టెంపుల్ నుంచి కంచికి వెళుతున్నాము. కంచిలో మనం 16 దివ్య దేశాలు చూడొచ్చు. అక్కడ పక్క పక్కకే ఉంటాయి. నడవండి, పోదాం. చలో.